హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మిల్ మేకర్ మసాలా చేయబడుతున్నాను. కావాల్సినవి తీసుకున్నాను. ఒక కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను, 4 ఆనియన్స్ తీసుకున్నాను, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 టమాటోస్ తీసుకున్నాను. వీటినన్నిటిని నేను కట్ చేసుకుంటాను. టమాటాస్ అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కట్ చేసుకుని నేను ఒక ప్లేట్లో పెట్టుకుంటాను. వచ్చేసి ఆనియన్స్ అన్ని పైన తొక్కలు తీసుకున్న వాటర్లో వేసుకున్నాను. వాటర్లో వేసుకుని కడుక్కుంటున్నాను. అలాగే టమాటోస్ కూడా కడుక్కుంటున్నాను. పచ్చిమిర్చి కూడా. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ కట్ చేసుకుంటాను. ఇదిగోండి, నేను ఆనియన్స్ అన్ని కట్ చేసుకున్నాను. ఇలాగా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ చిన్న చిన్న పీసుల కింద త్వరగా మగ్గుతాయని చెప్పి ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటాస్ అనేది కట్ చేసుకుంటాను అండ్ పచ్చిమిర్చి కూడా. నేను ఆనియన్స్ అండ్ టమాటాస్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను అండి. చిన్న చిన్నగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను గ్యాస్ మీద. ఎందుకంటే మిల్ మేకర్ హాట్ వాటర్లో వేసుకుంటే చాలా బాగుంటాయి. అందుకని నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఇందులో మిల్ మేకర్ తీసుకున్నాను కదండి, మిల్ మేకర్ వేసుకుంటున్నా. మిల్ మేకర్ వేసుకున్నాను. నేను కలిసేలా కదుపుతున్నా. కొంచెం మెత్తబడతాయి హాట్ వాటర్లో. కొంచెం మెత్తగా అయ్యేలానే తిప్పుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మూకుడు పెట్టుకున్నానండి గ్యాస్ మీద. ఇందులో నేను ఆయిల్ పోసుకుంటున్నా. టూ స్పూన్స్ వరకు నేను ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను ఆయిల్ హీట్ అయిందో చెక్ చేసుకుంటున్నాను. హీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకుంటున్నా. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే సాల్ట్ యూజ్ చేయాలి. ఒక 2 స్పూన్ వేసుకుంటున్నా సాల్ట్. ఇప్పుడైతే నేను మూత పెట్టుకుంటున్నా.
ఆనియన్స్ అయితే లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడైతే నేను టమాటోస్ పీసెస్ కింద కట్ చేసుకున్నాను కదా, వేసుకుంటున్నాను. మొత్తం కలుపుకుంటున్నాను నేను. ఈ మధ్యలో నేను మూత అయితే పెట్టుకుంటున్నాను. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడైతే నేను మసాలా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా వేసుకుంటాం. తిప్పుకుంటున్నాను మొత్తం కలిసేలా. ఇప్పుడైతే మూత పెట్టుకుంటున్నాను. ఒకసారి మగ్గిందలా చూస్తాను. మగ్గిపోయిందండి మొత్తం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాక మొత్తం మగ్గి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది మొత్తం. ఇప్పుడైతే నేను హాట్ వాటర్లో వేసి తీసుకున్నాను. మిల్ మేకర్ అనేది తీసుకుంటున్నాను. వాటర్ లేకుండా పిండుకోవాలండి. పిండుకుని చేసుకోవాలి. నేనైతే మొత్తం పిండుకుంటున్నాను. చూడండి ఎలా పిండుకుంటున్నాను. వాటర్లో చూస్తున్నాను. ఇప్పుడైతే నేను మొత్తం తిప్పుకుంటున్నాను. ఇందులో పసుపు సాల్ట్ కూడా వేసుకుంటాను. పసుపు వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకుంటున్నా. మొత్తం కలిసేలా తిప్పుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మూత పెట్టుకుంటాను. మగ్గిపోయినాయండి మిల్ మేకర్. ఇప్పుడైతే నేను కారం వేసేసుకుంటాను. కారం వేసుకుంటున్నా 2 స్పూన్స్. కింద సాల్ట్ వేసుకున్నాను కదండి, సాల్ట్ సరిపోద్ది. ఒకసారి అయితే కలుపుకుంటున్నాను మొత్తం.
కలుపుకున్నాను మొత్తం. ఒక్క మంట తగిలించి నేను కావాల్సిన వాటర్ అయితే పోసుకుంటాను. మూత పెట్టుకుంటాను. నేనైతే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను. నేనైతే కొంత టైం మూత అనేది పెట్టుకుంటున్నాను. ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం. దగ్గరికి ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇందులో గరం మసాలా వేసుకుంటాను. నాకు సరిపడినంత తీసుకుంటున్నాను. మొత్తం కలుపుకుంటున్నాను కలిసేలాగా. ఫైనల్గా ఉడిపోయిందండి. నేనైతే చిన్న మంట తగిలించుకోండి దించేసుకుంటాను. ఒకసారి మూత పెట్టుకుంటాను. స్లిమ్లో పెట్టుకుంటున్నా గ్యాస్. ఒకసారి మూత తీసి చూసుకుందాం. కుక్ అయిపోయింది, బాగా కుక్ అయ్యింది. చూడండి ఎలా కనిపిస్తుందో కలర్ఫుల్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వంట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎలా అంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కర్రీ. మిల్ మేకర్ కర్రీ, మిల్ మేకర్ మసాలా, టేస్టీ. ఫైనల్గా అయితే అయిపోయిందండి. నేను దించేసుకుంటాను. దించేసుకుని రైస్లో పెట్టుకోండి టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో. ఫైనల్గా ఎలా అయితే పెట్టుకున్నాను, రైస్లో కర్రీ వేసుకున్నా. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.